అన్న సైడ్ లో అన్న జెండా కొద్ది జరిగితే జెండా కొద్ది జరిపి సైడ్ నుంచి ఎత్తే కనపడుతుంది సార్ చూడండి సార్ కొద్ది పైకి మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి చొదుమేల గ్రామంలో మరి ఏదైతే మన మినిస్టర్ గారు పిఎస్ గారి సౌజన్యంతో మరి అంబేద్కర్ గారి విగ్రహం మరి ఆవిష్కరించబడిందో మరి దానికి మమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియపరుతూ మరి అంబేద్కర్ ఆశయాల్ని మరి ఎవరైతే మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం మనం తీసుకెళ్లవలసిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాలి. ఇవాటికి కూడా నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మరి అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగం రచించిన ఇవాటికి ఖ్యాతి ఉండి ఇవాటికి మరి భారతదేశ చరిత్రలో ఈ రోజు మరువలేని మహానాయకుడిగా మరి గుర్తింపబడిన అంబేద్కర్ గారి జయంతిని కానీ మరి వర్ధంతిని కానీ మనం అందరం కూడా ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆయన ఏదైతే అడుగుజాడల్లో నడిచి మరి అందరి కోసం ఆయన ఎందుకంటే ఆ కాలంలో అంతటి విద్యను అభ్యసించి మరి అందరికీ కూడా ఆ విద్యా ఫలాలు అందాలన్న ఉద్దేశంతో మరి ఏ విధంగా అయితే ఆ రాజ్యాంగాన్ని రచిస్తూ ఆయన సందేశాలని మరి ప్రజలను చైతన్యపరచడానికి ఏవైతే ఉపయోగించారో దాని అందరిలో కూడా మరి మీరు కూడా దాన్ని ఆశయాలుగా తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్తూ మరి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన జయంతిని వాళ్ళు అర్పించుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు శ్రీ బడెట్టి రాధాకృష్ణ గారు చంటి గారి సౌజన్యం మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మన గౌరవ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు జోన్ 2 విజయవాడ శ్రీ డబ్బనాయుడు గారు, స్థానిక పెద్దలు వంశీ గారు, శివ గారు, ప్రసాద్ గారు, ఇంకా ఎంపీటీసీ మన కార్పొరేటర్ గారు విజయ్ కుమార్ గారు, ఇంకా తంగల్ వచ్చిన సోదరులు, ఇక్కడ విచ్చేసిన ఈ యొక్క ఎస్సీ కాలనీ ఈ చెన్నపేట పెద్దపేట ఈ చొదిమల గ్రామస్తులు, చొదిమల పెద్దలు, పత్రికా విలేకరులందరికీ నాగరాజు సార్ నానా अमर है डॉक्टर बी आर अम्बेडकर, अमर है डॉक्टर बी आर अम्बेडकर। ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి ఆయనకి జయంతి నివాళులు అర్పించుకుంటూ మరి చొదుమెల్ల గ్రామంలో ఆయన విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఏదైతే విగ్రహం అయినప్పటికీ కూడా దీని ఆవిష్కరణకు అనేక ఆటంకాలు రావటం, అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. మరి ఈ రోజున ఆ విగ్రహావిష్కరణ మా చేతుల మీదుగా జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రపంచం మరువలేని వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేటికి కూడా ప్రజల్లో ఆయన రాసిన రాజ్యాంగం పట్ల ఏ విధమైన ఖ్యాతి ఉందనేది మనం అందరం కూడా గ్రహిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఆయన 12వ సంతానం అయినప్పటికీ కూడా ఆయన చదువుకుని ఆయన చదువు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన అనేక సందేశాలు ఇచ్చి ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడి కింద ఎదిగాడు. అలాగే రాజ్యాంగం రచించి నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ రాజ్యాంగం పట్ల ఏ విధమైన ఖ్యాతి ఉందనేది మనం అందరం కూడా చూస్తున్నాం. నేటికి కూడా రాజ్యాంగ విలువల వల్లనే మనం ఇవాళ దేశం అభ్యున్నతి చెందింది అనంటే దానికి కారణం అంబేద్కర్ గారే. అలాగా మనం అందరం కూడా ఏదైతే ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలో ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఏదైతే విద్యను అభ్యసించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలనుకుంటున్నారో ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాదు ఆ విద్యను 10 మందికి పంచి ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకుడు అయ్యేటట్టుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా సుదిమెల్ల గ్రామంలో ఈ రోజున విగ్రహ ఆవిష్కరణ జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారు బడేటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రపంచంలోనే అతి బలమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు అంబేద్కర్ గారు ఈ రోజున ఏ ఒక్క వర్గానికి ఆయన సొంతం కాదు, భారతదేశానికి భారతదేశ ప్రజల్లో విభిన్న వర్గాలు ఏ విధంగా జీవించాలి,
చట్టాలు రచించి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు అది జ్యుడిషియల్ కావచ్చు, పోలీసు కావచ్చు, వాళ్ళ పార్లమెంటరీ విధానాలు కావచ్చు, అన్నిటిలో కూడా మరి బలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఈ దేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది కూడా అందిపుచ్చుకోవాలి. ఈ దేశంలో ఈ రోజున ఏ విధమైనటువంటి అల్లకులాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవన శైలి సాగుతుందంటే ఆ రాజ్యాంగ ఫలాలే అని చెప్పేసి మనం అందరం కూడా స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం భారత పౌరులకు అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తాం.